తిరుపతిలో మాకు ఆఫీస్ ఉండేది ఒక అరౌండ్ 2016-17-18లో. అప్పుడు భజనలు హిందూస్ భజన్స్ ప్రమోట్ చేయాలని సో భజన్ సామాగ్రి దాదాపు 150 పీపుల్కి ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 2 డేస్లో ఒక చిన్న పల్లెటూరు నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమన్నారంటే, మా ఊళ్ళో దేవి టెంపుల్ ఉందండి, దాని పక్కన ఎవరో చర్చి కడుతున్నారు, నాట్ ఈవెన్ 10 మీటర్స్ కూడా లేదండి, ఆ పక్కనే కడుతున్నాడు, మరి ఏమన్నా మనం చేయొచ్చా అంటే, నాకు కూడా తెలియదండి రూల్స్ అప్పుడు అసలు. మరి ఇదేంటి ఇట్లా అడుగుతున్నాడు అని నేను రీసెర్చ్ చేశానండి. రీసెర్చ్ చేసే ప్రకారం ఏంటంటే, ఫస్ట్ 100 మీటర్స్ అన్నా ఉండాలి, దట్స్ వన్ కండిషన్. 2, కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, ఆ పంచాయత్ పర్మిషన్ తీసుకోవాలి, మండల ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇది తీసుకోకుండా మీరు కడటానికి వీలు. 3 పర్మిషన్స్ ఖచ్చితంగా ఉండాలి, ఏదో ఒకటి కాదు. లేదు ఏమండి. సో అది తెలిసి నేను విలేజ్కి వెళ్ళి వాళ్ళందరినీ పోగు చేసి, అయ్యా మీరు కనుక బడ్జెట్ పెడతానంటే అందరూ సైన్ చేయండి, ఈ సైన్ చేసి ఇన్ని వైలేషన్స్ ఉన్నాయి కాబట్టి సో వీ వాంట్ టు సీ దట్ ఇది చర్చ్ స్టాప్ చేయమని అడుగుదామని అందరి చేత చేయించి పేస్టర్ గారికి ఇచ్చామండి. ఆ రాత్రికి వెళ్ళిపోయాడండి ఆయన. ఆ రాత్రికి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళకి తెలుసు రూల్స్, వాళ్ళందరికీ తెలుసు. తెలుసు ఈ హిందూస్ ఏం చేస్తారు సార్, వీళ్ళు ఏం ఊరినే పప్పు తినేసి కూర్చుంటారు, కానీ వాళ్ళు ఏం చేయగలరు మనకి అనేది వాళ్ళకి తెలుసు. ఏదో ఒక వన్సిన ఏదో ఉండదు కానీ, బట్ ఇన్ జనరల్ మన వాళ్ళు ఎవరు ఏం పట్టించుకోరు. అది మనసులో పెట్టుకుని తిరుపతిలో చెప్పాను కదా మా ఆఫీస్ ఉంది, పోతా ఉంటే దాదాపు 100 చర్చెస్ ఉన్నాయండి. 100 చర్చెస్ ఉన్నాయంటే అంటే వీళ్ళకి నిజంగా పర్మిషన్ ఉందా లేదా అని నాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా, ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కలెక్టర్కి కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మండల ఆఫీసర్కి ఉత్తరం రాశామండి. మీరు ఏ చర్చికైనా పర్మిషన్ ఇచ్చారా తిరుపతి? సింపుల్ క్వశ్చన్. ఏదన్నా ఏది ఒకదానికైనా, ఒక్క చర్చికైనా ఓవరాల్ మీరు ఏదన్నా చర్చికి పర్మిషన్ ఇచ్చారా? అందరూ విత్ ఇన్ మంత్లో చెప్పారు, మేము వీ డి నాట్ గివ్ పర్మిషన్ టు ఎనీవన్. ఒక్కదానికి కూడా ఇవ్వలేదండి. సో అప్పుడేమనుకున్నాం, హైకోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేస్తామని అనుకున్నామండి. దాదాపు నాకు తెలిసి ఒక 10 లాయర్స్తో మాట్లాడామండి. కేసు మనం హైకోర్టులో చేద్దామండి, ఇది రూల్స్, వాళ్ళు వైలేట్ చేశారు, ఇవన్నీ ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసిన చర్చెస్ కాబట్టి మనం కోర్టుకి వెళ్ళి, ఎందుకంటే పర్మిషన్ వాళ్ళకి అథారిటీ ఉంది, ఎందుకంటే ఇవ్వలేదు కాబట్టి. నాకు ఎవరు 10 మంది నేను మాట్లాడానండి, ఒక్కళ్ళు కూడా కేసు తీసుకోలేదండి. అది అఫ్కోర్స్ జగన్ టైం 2022, ఆయన వల్ల భయపడ్డారో మరి ఏమిటో ఎవరు తీసుకోలేదండి. నేను న్యూయార్క్లో ఒక లాయర్ని పట్టుకుని నేను కేసు ఫైల్ చేశానండి. అది అట్లా ఆయన ఏమన్నారు, అంకుల్ మీరు ఏది హైకోర్టుకి వెళ్ళవసరం లేదు, దీనికి మనం కేసు టూడాకి ఫైల్ చేద్దాం, ఎందుకంటే టూడా వాళ్ళు చెబుతున్నారు మేము అసలు పర్మిషన్ లేదని, మరి వాళ్ళకే పెటిషన్ పెడదాం అని ఆయన చాలా బ్రహ్మాండమైన లీగల్ బ్రీఫ్ అండి. 7 వైలేషన్స్ లిస్ట్ చేశాడు ఆయన. ఇన్ని వైలేషన్స్ ఉన్నాయి, నాట్ గివింగ్ అని ఆయన వేసేస్తే 2 monthsలో హరిప్రసాద్ అని ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టూడా, ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. కమిషనర్కి రాశారు ఈ ఆర్డర్. ఏమని, కమిషనర్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఫైల్ దిస్ వన్, వీళ్ళు ఈ చర్చిని డెమోలిష్ చేసే అథారిటీ నీకు ఉంది, యూ గో హెడ్ అండ్ ఇంప్లిమెంట్ అని ఆయన ఈయనకి రాశాడు ఉత్తరం. ఇంతవరకు ఇంతవరకు లేదండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇది ఒకటండి. సో ఇదేమో ఈ చర్చిల వ్యవహారం ఎలా ఉంది. సో ఇవన్నీ చూస్తే ఏమనిపించిందండి, ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏది కూడా మనకు సహకరించరు, మనం అడిగేది ఏది చెప్పరు, ఏది చేయరు. మరి ఏం చేయాలి మనం, ఎట్లా ప్రొటెక్ట్ చేయగలం మనం
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. ఇప్పుడు అది మనసులో పెట్టుకున్నాం, అది టీటీడీ అండి. సార్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ తిరుమల దేవస్థానం కాదు, తిరుమల దేవస్థానం. తిరుమలలో ఎటువంటి శాంక్టిటీని మనం మెయింటైన్ చేస్తున్నామో తిరుపతిలో కూడా చేయాల్సిందే, చేయాలి కదా. అంతే, అందుకే కదా టీటీడీ అంది. అంతే అంతే. అబ్బా, వాళ్ళు చేయట్లేదు. సో ఇప్పుడు ఇక్కడైతే ఆ పక్కనే తిరుచానూరు పద్మావతి టెంపుల్ ఉంది. అవును సార్. సో అది కూడా ఇంక్లూడ్ చేసి ఒక పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేస్తే ఎలా ఉంటుంది అని ఊరిని అది మనసులో వచ్చిందండి. దెన్ ఐ వాజ్ రీడింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. ఎన్టీ రామారావు గారు సార్, సారీ సార్, ఇప్పుడు అట్లా పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేసినటువంటి ఏవైనా ఆలయాలు ఉన్నాయా సార్ మనకి తెలుగు రాష్ట్రాల్లో? తెలుగు రాష్ట్రాలు లేవు. కొన్ని నార్త్లో ఆ టెంపుల్కి విత్ ఇన్ 6-7 కిలోమీటర్స్ రేడియస్, ఆ రేడియస్ లో దే రిస్ట్రిక్టెడ్ సెల్లింగ్ మీట్ అది ఇది. మొత్తానికి దే కేమ్ అప్ విత్ సమ్ ఆ ఏరియాకి. నాట్ ఆ ఏరియాలో మాత్రం యూ కెనాట్ సెల్ దిస్ అది ఇది అని రాశారు. చెయ్యాలంటే చేయొచ్చు. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ హిందూ టెంపుల్ ఏమండి, హిందూస్కి రిలీజియస్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయటానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఎందుకు చేయకూడదు? ఇది రిలీజియస్ కదండి. ఇంకోటి గమ్మతే మీకు అవగాహన ఉండి ఉంటుంది. 1801 224 years కిందట మెకెంజీ అని ఆయన ఒక పుస్తకం రాశాడండి. అందులో ఏమని చేశాడు తెలుసండి, బాలాజీ టెంపుల్ ప్రాపర్టీని డిస్క్రైబ్ చేశాడండి. 250 square miles, అప్పుడు కిలోమీటర్స్ కదా, అది 250 స్క్వేర్ మైల్స్ బిలాంగ్ టు టీటీడీ అని రాశాడండి. నా దగ్గర ఇది కూడా ఉంది, మీకు పంపానో లేదు, పిక్చర్ కూడా ఉంది. సో నార్త్ లో ఎక్కడ, సౌత్ లో ఎక్కడ, అంతా. సో దట్ మీన్స్ 250 square miles బిలాంగ్ టు లార్డ్ వెంకటేశ్వర. అది 1801. ఈరోజు ఎంత ఉందండి? ఎంత ఉంటుంది సార్? 27.5 కిలోమీటర్స్. కిలోమీటర్స్, మైల్స్ కూడా కాదు. మైల్స్ కూడా కాదు. 250 27. ఏమైంది ఆ ల్యాండ్? ఏ నాదురైనా పట్టుకుంటాడా? ఏ నాదురైనా చెబుతాడా ఏమైందిరా అని అనే పొలిటీషియన్ మనం పట్టుకోగలమండి? అంటే ఇంత నీచానికి ఎందుకు దిగుతున్నారు హిందూస్? ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నాడంటే హీ విల్ యాక్ట్ లైక్ ఎ క్రిస్టియన్, ముస్లిం విల్ యాక్ట్ లైక్ ఎ ముస్లిం, హిందూ ఈజ్ ద ఓన్లీ వన్ హూ యాక్ట్స్ లైక్ ఎ సెక్యులరిస్ట్ ఆర్ నాన్ హిందూ. సెక్యులర్ కూడా అనలేదు సార్, స్లేవ్స్ అయిపోతున్నారు వాళ్ళకి. ఆల్మోస్ట్ లైక్ ఎ క్రిప్టో ముస్లిమ్స్ ఆర్ క్రిప్టో క్రిస్టియన్స్, వాట్ ఎవర్ వర్డ్స్. మనకి వర్డ్స్ కూడా తెలియదు ఇప్పుడు, ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా తెలియట్లేదు. అంత ల్యాండ్ని మనం ఇచ్చారు కదండి. ఇప్పుడు కూడా ఇప్పుడు టీటీడీ ల్యాండ్ని టూరిజంకి ఇచ్చారట. ఇది రీసెంట్ గానే సార్? ముంతాజ్ హోటల్ది. ఇప్పుడు అది క్యాన్సిల్ అయింది కదా. అవును. అక్కడ నుంచి అబౌట్ 200 యార్డ్స్ ఉంటుంది అనుకుంటా. అండ్ అదర్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ ఆ సైడ్ ఇచ్చేసాడు ఈయన పర్మిషన్. సో అది అందులో టూరిజం వాళ్ళు ఇచ్చాడు. టీటీడీ ల్యాండ్ ఏం చేస్తున్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం, ఇంకెక్కడో ఏదో ఫారెస్ట్ లేని ఎక్కడో పడేద్దాం, దానికి కాంపెన్సేషన్ ఇక్కడ తీసుకుంటాం, ఇంకెక్కడో ఇస్తాం. మొత్తం అంతా టెంపుల్ ల్యాండ్, వెంకటేశ్వర టెంపుల్ ల్యాండ్ అంతా డిప్లీట్ చేసేద్దాం. సో భక్తులు పైకి పోవటానికి కూడా ల్యాండ్ లేకుండా చూడాలన్న ఉద్దేశం ఉందేమో తెలీదు.